అవకాశం కనబడుతోంది. మా టీవీ ప్రతినిధి శిల్ప స్పాట్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో మీరున్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ నివాసంలో ఉన్న వారు ఎవరు కూడా కాదు అని ఒక నిర్ధారణకి పోలీసులు వచ్చారు. అక్కడ క్షుద్ర పూజలు చేశారని అనుమానం వ్యక్తమైంది. తర్వాత ఆయన కాదు అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకో వ్యక్తి పేరు వచ్చింది, ఆయన కాదనుకున్నారు. తల్లిదండ్రులు విచారించారు. ఇవన్నీ ముగిసాయి. ఇక మిగిలిందల్లా సిగ్నల్ ట్రేసింగ్ అని చెప్తున్నారు. ఆ సిగ్నల్ ట్రేసింగ్ అయినా కూడా ఆ నివాసంలో ఎంతమంది ఫోన్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల పరిసరం ఎగ్జాక్ట్గా ఈ బిల్డింగ్ చూపించకపోవచ్చు. నాకు తెలిసి ఆ సిగ్నల్లో ఫోన్ డేటాకు సంబంధించి కూడా ఒక బిల్డింగ్ ఒక పర్సన్ చూపించకపోవచ్చు. ఆ చుట్టుముట్టు ఎవరైతే ఉన్నారో ఆ సమయానికి అనేది మాత్రం కొంత నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా పక్క బిల్డింగ్ నుంచి యాక్సెస్ ఉందా, అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ ఇంటికి ఆ రూమ్కి చూసేటువంటి అవకాశం ఉందా, ఈ రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో బహుశా మీరు పక్క బిల్డింగ్లో ఉండి ఉంటారు. సో ఒకసారి విజువల్ చూపించండి, బ్రీఫ్ చేయండి. రైట్, చిన్నారి సహస్ర కేసులో ఒకవైపు విచారణ జరుగుతుంది. 48 గంటలు గడిచినా ఇప్పటి వరకు పురోగతి మాత్రం లభించలేదు. ప్రస్తుతం చిన్నారి ఏదైతే సహస్ర వాళ్ళ ఇల్లుకు సంబంధించి ఇదే పెంట్ హౌస్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఈ పెంట్ హౌస్ సంబంధించినటువంటి ఈ హౌస్లోనే వాళ్ళు గత 2 ఏళ్ళుగా నివసిస్తున్నారు. ఇది అనేది G+2 బిల్డింగ్. ఇక్కడ నుండి మనకు చుట్టూ కూడా ఒకవైపు చుట్టూ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాలను పరిశీలించాక సీసీ కెమెరాలో బయట నుంచి ఏ వ్యక్తులు కూడా వెళ్ళలేదంటూ కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఇక్కడ దీన్ని ఆనుకొని ఒకవైపు జాయింట్ బిల్డింగ్ అనేది ఏదైతే సహస్ర వాళ్ళ ఇల్లు ఉన్నదో దీని బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉన్నది. ఇది బ్యాక్ సైడ్ అనేది ఈ గోడ చూడొచ్చు. మొత్తం కూడా ఈ గోడ నుంచి ఇక్కడికి దూకే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఈ గోడ అనేది దాదాపు 2 ఫీట్ల మేర ఉంటుంది. ఖచ్చితంగా ఒక మనిషి ఇక్కడ నుంచి ఏదైతే వెనుకున్నటువంటి బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ దగ్గర దూకడానికి యాక్సెస్ అనేది ఖచ్చితంగా ఉన్నది. చాలా కంఫర్టబుల్గా వాళ్ళు ఇక్కడ దూకి లోపలికి ప్రవేశించడానికి కూడా మార్గం ఉన్నది. సో దీనిపైన పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన, ఎందుకంటే బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి రాలేదనేది కూడా పోలీసులు విచారణలో వ్యూ పాయింట్ కనబడుతోందా, ఆ సహస్ర అమ్మాయి ఉన్నటువంటి ఆ ఇల్లు కనబడుతోందా, ఆ తల్లిదండ్రులు ఉన్నారా లేరా నిర్ధారించుకునేందుకు ఆ వ్యూ కనబడుతోందా? రైట్, ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఈడ కనిపిస్తున్నటువంటి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ పక్కన ఉన్నటువంటి డోరు సహస్ర వాళ్ళు ఉండేటువంటి ఇల్లు సంబంధించినటువంటి స్టెప్సే మనం చూస్తున్నాం. ఈ స్టెప్స్కు పక్కనే ఒక గోడ అనేది ఉన్నది. ఈ గోడ నుంచి మనం దూకడానికి పక్క బిల్డింగ్ నుంచి దూకడానికి అనేది యాక్సెస్ ఉంది. చాలా కంఫర్టబుల్గా దాదాపు దూకడానికి అనేది కంఫర్టబుల్గా ఉన్నది. అక్కడ గోడ సపోర్ట్ కూడా ఉండడంతో వాళ్ళు దూకడానికి అవకాశం ఉండడంతో సో పక్క బిల్డింగ్ నుండి ఎవరైనా వచ్చి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ కాకుండా ఈ విధంగా చేస్తుంటారా అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ నుండి కూడా వచ్చే అవకాశం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోడ నుండి సహస్ర వాళ్ళ రూమ్కి దూకడానికి చాలా యాక్సెసిబుల్గా ఉండడంతో ఈ కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చూస్తున్నారు. పెంట్ హౌస్ కావడంతో వెంటనే ఇక్కడ దూకి డైరెక్ట్ స్టెప్స్ ఎక్కి కూడా పైకి వెళ్ళడానికి చాలా వే అనేది ఉన్నది. సో దీన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అదే బిల్డింగ్లో మన సీసీ కెమెరాలో ఎక్కడ కూడా బయట వ్యక్తులు వచ్చినట్లు కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. సో ఇక్కడ నుండి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఆనుకొని ఇది అనేది జాయింట్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. ఇది సహస్ర వాళ్ళు ఉండే బిల్డింగ్, ఇది దాని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్. ఇక్కడ నుండి దూకి ఇక్కడ మళ్ళీ మనకు కంఫర్ట్గా ఒక గోడ అనేది కనిపిస్తుంది. సో ఈ గోడ మీద వాళ్ళు ఏదైనా సపోర్ట్ పెట్టుకొని అక్కడికి డైరెక్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ప్రస్తుతం అయితే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇది సహస్ర వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ 2nd ఫ్లోర్లో ఒకవైపు ఎవరైతే అనుమానితులు సంజీవరావుని పోలీసు అదుపులోకి తీసుకున్నారో మనకు కనిపిస్తున్నటువంటి ఇల్లు సంజీవరావుకి సంబంధించినటువంటి ఇల్లు. సంజీవరావుతో పాటు వాళ్ళ భార్య కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే తను దైవభక్తితో పాటు క్షుద్ర పూజలు కూడా చేస్తాడంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో అలాంటి ఏమైనా చేశారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా ప్రస్తుతం అయితే వేస్తున్నారు. ఇక్కడ ఇంకేదైనా యాక్సెస్ ఉందా ఈ బిల్డింగ్ ఒకటేనా, ఇంకా చుట్టుముట్టు ఆ ఇంటి చుట్టూ ఇంకేమైనా ఇల్లులు ఉన్నాయా? అంటే ఇక్కడ కొంచెం చూస్తూ ఉంటే డెఫినెట్గా అంత ఈజీ ఏం కాదు, కొంత హైట్ నుంచి కిందికి దూకాలి. బట్ అది నిజంగా హత్య చేయాలని ఆలోచన వారికి అది అడ్డంకి కూడా కాదు, ఏదైనా సపోర్ట్ తీసుకొని కూడా దూకొచ్చు. సో ఇంకేదైనా నియర్ బైలో ఆ ఇంటి పక్కన ఇంటి చుట్టుపక్కల ఇంకేదైనా బిల్డింగ్స్ అటాచ్డ్గా ఉన్నాయా? ఒకటి, అక్కడ ఓనర్ చాలా స్ట్రిక్ట్, డెలివరీ బాయ్స్ని పైకి రానివ్వడు. తర్వాత అక్కడ వచ్చే దాంట్లో ఎటువంటి యాక్సెస్ కూడా సీసీ కెమెరాలో గమనించలేరు. అయితే ఆ ఇంట్లో వాళ్ళు అయి ఉండాలి, లేదంటే ఆ ఇంట్లో ఆల్రెడీ లోపలికి వచ్చిన వాళ్ళు అయినా అయి ఉండాలి, పక్క బిల్డింగ్ నుంచి యాక్సెస్ అయినా ఉండాలి. సో తల్లిదండ్రులు కాదు అని నిర్ధారించుకున్నారు. ఎవరైతే అనుమానితుడిగా ఉన్నటువంటి మరో 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తి అనుమానితుడిగా ఉన్నటువంటి ఆయనను కూడా విచారిస్తే
ఆయన కొంత ఇంకా పర్టికులర్ నిర్ధారణకు రాలేదు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తే ఉండొచ్చు, కానీ ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. సో ఇక పక్క నుంచి వచ్చే యాక్సెస్ చూస్తే ఇది ఒక వే కనబడుతోంది. ఇంకేదైనా వేస్ ఉన్నాయా? ఇంకేదైనా వేరే మార్గం నుంచి రావచ్చా? రైట్, చిన్నారి సహస్రం ఉండేది పెంట్ హౌస్కి ఇప్పుడు నేను ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ అనేది చాలా ఈజీగా వెళ్ళడానికి అనేది అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా మనకు ఆనుకొని చూడొచ్చు. మొత్తం ఈ బిల్డింగ్ అనేది సంబంధించి సహస్ర పెంట్ హౌస్ కావడంతో ఈజీగా మెట్ల యాక్సెస్ కూడా ఉండడంతో వాళ్ళు లోపలికి దూకే అవకాశం ఉండడంతో ఇలా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకోవైపు మన సహస్ర వాళ్ళకు సంబంధించినటువంటి ఇది బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే సహస్ర వాళ్ళు ఉంటున్నారు. పక్కన ఎక్కడ కూడా యాక్సెస్ లేదు, అక్కడ మాత్రమే దూకడానికి మాత్రం అవకాశం ఉంది. ఇటు సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ మొత్తం కూడా ఇటు ఏదైతే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా క్లోజ్ ఉంది. ఎక్కడ కూడా దూకడానికి కొంచెం ఎక్కువ ఏదైతే పైప్ల సహాయంతో ఎక్కడానికి ఉంటుంది, కానీ అలా లోపలి శాస్త్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రమే యాక్సెస్ ఉండదు. సో అక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్లో చూపెట్టినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో అది మాత్రం డైరెక్ట్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండడంతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మాత్రం అవకాశం లేదు. ఏదైతే పక్కన సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ నుండి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏదైతే వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ ద్వారానే డైరెక్ట్ ఇటు సహస్ర ఇంటి లోపలికి మెట్ల కనెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో వెళ్ళుంటే పక్కా ప్లాన్ ప్రకారం ఒకవేళ దుండగుడు చేసి ఉంటే ఈ విధంగా దీన్ని ఎంచుకొని ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరున్నటువంటి ఆ నివాసం ఎక్కడైతే ఉందో, మీరు ఆ హైట్ లో ఉన్నారో, అక్కడ ఓనర్లు ఏమైనా సస్పెక్షన్ గమనించారా? ఎవరైనా అనుమానించారా? ఎప్పుడైనా ఆ సహస్ర వాళ్ళతో పక్కిల్లే కాబట్టి మాట్లాడడమో చూడడం లాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైనా సస్పెక్ట్ చేశారా ఈ రకంగా జరుగుతుందని? వారు ఎప్పుడైనా ఊహించారా? వారు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఆ బిల్డింగ్ ఎక్కేముందు మాట్లాడే ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఏమైనా సస్పెక్షన్ కనబడుతుందా? ఎవరైనా అనుమానించారా వాళ్ళు? రైట్, ఇక్కడ మొత్తం కూడా ఫ్యామిలీసే నివసిస్తుంటాయి. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరగలేదు. ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో వాళ్ళందరూ కూడా ఉలికిపడ్డారు. ఎవరు కూడా ఎందుకంటే అందరూ కూడా కలిసిమెలిసి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా కలిసిమెలిసి, అటు పిల్లలు అందరూ కూడా కలిసి ఆడుకుంటారు, ఇంకోవైపు పెద్దలందరూ కూడా కలిసి ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఎవరిపైన కూడా ప్రస్తుతం వాళ్ళకు అనుమానం లేదు. కానీ ఇక్కడ శాస్త్ర నివసిస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్లోనే సంజీవ్ రావు అనే వ్యక్తి నివసిస్తున్న వాళ్ళు వరుసకు సంబంధించినటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు గతంలో క్షుద్ర పూజలు కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానితులుగా చేర్చి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళది సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ రూమ్ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఫస్ట్ రూము, ఆ నుండి ఇక్కడ సహస్ర వాళ్ళ ఇల్లు అనేది డైరెక్ట్ కూడా కనెక్షన్ ఉంది. సో వాళ్ళు అక్కడ నుండి కూడా వచ్చే అవకాశం ఉందో అదొక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి ఏదైతే సహస్ర వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి బ్యాక్ సైడ్ అనేది ఇంకో పాసిబిలిటీ ఉన్నది. ఈ గోడ అనేది దాదాపు 2 నుండి 3 ఫీట్ల మేర ఉంటుంది. ఒకవైపు వాళ్ళు పక్కా ప్లాన్ చేసి ముందు సిసి కెమెరాలు ఉంటే రికార్డ్ అయితే వేరే పాసిబిలిటీ వెతుక్కొని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదే చూస్ చేసుకొని ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే శిల్ప ఇక్కడ డైరెక్ట్ గా బిల్డింగ్ లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తప్ప ఫ్లోర్ కి సీసీ కెమెరాలు చొప్పున, లేదంటే వాళ్ళ ఎగ్జిట్ అంటే పైన సీసీ కెమెరా అటువంటిది ఏది లేదా? ఒకే సీసీ కెమెరా ఉందా? ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రమే రికార్డ్ అవుతుందా? రైట్, బిల్డింగ్లో ఎలాంటి సిసి కెమెరా అనేది లేదు. ఏ ఫ్లోర్లో కూడా లేదు. బిల్డింగ్కి దాదాపు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి కాలనీలో సిసి కెమెరా అనేది ఉన్నది. దానిలోనే ఒకవైపు ఎంట్రీని ఎవరెవరు వచ్చేది ఎవరెవరు వెళ్ళేది అనేది దాంట్లోనే దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యి దాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు బయటి వ్యక్తులు ఎవరు కూడా ఆ రోజు హత్య జరిగినటువంటి రోజు ఎవరు కూడా బయటి వ్యక్తులు లోపలికి రాలేదని నిర్ధారించుకున్నారు. దీంతో నిర్ధారించుకోవడంతో ఒకటి ఇక్కడ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి వ్యక్తులని చేసి ఉండాలి, లేకుంటే పక్కన ఏదైతే ఈ బిల్డింగ్ అనుకొని జాయింట్ బిల్డింగ్ ఉందో అల్ల నుంచి రావడానికి కూడా అవకాశం ఉండడంతో దీని నుండి 2 పాసిబిలిటీస్ ఉండటంతో పోలీసులు అయితే ప్రస్తుతం ఆ దిశగా అడిగి వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి ఆనవాళ్ళు ఎవరు బయట వ్యక్తులు లోపలికి వచ్చినట్టు కూడా ఎక్కడ కూడా గుర్తించలేదు. దీంతో బిల్డింగ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు చేసి ఉండాలి, లేకుంటే అనదర్ వన్ ఈజ్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఏదైతే వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ నుండి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. డైరెక్ట్ ఈ సహస్ర ఇంటి మనకు కనిపిస్తున్నటువంటిది ఇది సహస్ర వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు.